మన మధ్యలో హైదరాబాద్ యాంటియోక్ సంఘం నుండి అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి సహోదరులు మధుబాబు అన్న మన మధ్యలోకి వచ్చారు. వారిని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. అన్న మన మధ్యలో దేవుని యొక్క వాక్యం అందిస్తారు. ఈరోజు ప్రభువుని మనము ఆరాధించేదానికి ముందు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని వచనాలు చదువుకొని ఆ వాక్యపు వెలుగులో ప్రభు మనల్ని దర్శించిన కొలది ప్రభుని మనం ఆరాధించుకుందాం. రండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం తెలుగు బైబిల్ ఉంటే 415వ పేజీ. ఎస్తేరు గ్రంథము ఒకళ్ళు ఇంగ్లీష్లో చూస్తుంటే బుక్ ఆఫ్ జోబ్ ముందు ఉంటుంది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఇందులో 5, 6, 7 వచనాలు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా మీ బైబిల్లో మీరు గమనించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు నేను చదువుతున్నాను. షూషాను కోటలో బెన్యామీనుడగు కిషునకు పుట్టిన షిమి కుమారుడగు యాయూరు వంశస్థుడైన మొర్దుకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యొకన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యొకన్యతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రుల మరణము పొందిన తరువాత మొర్దుకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. అలాగే 2వ అధ్యాయంలోనే 16, 17 వచనాలు కూడా నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇదే అధ్యాయము 16, 17 వచనాలు. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబెతు అను 10వ నెలలో రాజు నగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. చదవబడినటువంటి ఈ వాక్యము ప్రభు మన కొరకై ఆశీర్వదించి మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా ప్రభు, ఈ యొక్క ఉదయకాలం నైనా మీ బిడ్డలంగా మీ రక్తం చేత కొనబడినటువంటి వాళ్ళంగా మీ సన్నిధికి మేము రాగలిగే ఈ గొప్ప ఆధిక్యతనిచ్చారు. మీకు వందనాలు. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలోకి మేము రాగలుగుతున్నామంటే నేను మీ కుమారుడు కలువరిశిలలో చేసినటువంటి బలియాగాన్ని బట్టి, ఆ కుమారుడిలో మీరు మాకు అనుగ్రహించిన పాపక్షమాపణ, విడుదల, విమోచనమును బట్టి, మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్న కారణాన్ని బట్టి మీ సన్నిధిలోకి రాగలుగుతున్నాం. నైనా తండ్రి, ఇట్టి ప్రవేశాన్ని కలిగినటువంటి మేము ఈరోజు మా హృదయాల్ని ఐక్యపరుచుకొని నైనా మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడుతూ ఉండగా మా అందరితో మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. నాయన, మీరు మమ్మల్ని దర్శించిన కొలది, మా మనోనేత్రాలు వెలిగించిన కొలది, మిమ్మల్ని మాకు నూతనంగా కనపరుచుకున్న కొలది నాయన మేము మిమ్మల్ని ఆరాధించగలగడానికి కావలసినటువంటి కృప దయచేయండి. నిష్ప్రయోజకుడనైనా నన్ను మీ సులువు చాటున మరుగు చేసి ఖాళీ చేసి మీ ఆత్మచేత నింపి మీ మాటలనే అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతి చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు స్త్రీల పేర్లతో ఉన్నాయి కదా. ఒకటి ఇప్పుడు మనం చదువుకున్న ఎస్తేరు గ్రంథము, ఇంకొకటి రూతు గ్రంథం. ఈ 2 పుస్తకాల్లోకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒక గ్రంథంలో ఒకలాగుంటే ఇంకొక గ్రంథంలో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటుంది, వేరేలాగా ఉంటుంది. నేను ఇట్లా
ఉన్న వ్యత్యాసాలు మీ ముందు ఒక 4 వ్యత్యాసాలు మీ ముందు ఉంచుతాను. అంటే ఈ 2 గ్రంథాల్లో, అంటే ఈ 2 గ్రంథాల్లో కూడా దేవుడు ఎంత అద్భుతంగా పనిచేశాడు వీరి జీవితాల్లో, ప్రజల యొక్క జీవితాల్లో మనకు అర్థమవుతుంది. రూతు గ్రంథము ఎలా ప్రారంభమవుతుంది? కరువుతో ప్రారంభమవుతుంది. యూదా బెత్లెహేంలో కరువు కలుగగా ఒక కుటుంబం వాళ్ళు ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతారు కదా. రూతు గ్రంథం కరువుతో మొదలైతే ఎస్తేరు గ్రంథం ఎలా మొదలవుతుంది? రాజు ఆయనకున్నటువంటి వైభవాన్ని తెలియచేయడానికి ఆయనకున్నదంతా చూపిస్తూ పెద్ద పార్టీ చేస్తున్నాడు కదా, విందు చేస్తున్నాడు. ఆ విందులోనే వస్తిని నాట్యం చేయడానికి, రాణిని నాట్యం చేయడానికి పిలుస్తున్నాడు. అంటే నాట్యము విందుతో ప్రారంభమవుతుంది. రూతు గ్రంథం ఏమో కరువుతో, పేదరికంతో ప్రారంభమైతే ఇక్కడ ఐశ్వర్యంతో, విందుతో ప్రారంభమవుతుంది. 2 వేరే వేరుగా ఉన్నాయి కదా. రెండవది, రూతు గ్రంథం ఎలా ముగించబడింది చూస్తే, రూతు చివరికి ఏమవుతుందంటే, రూతు బోయాజులు వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి వాళ్ళకి ఒక చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. అంటే పుట్టుకతో, జననంతో రూతు గ్రంథం ముగించబడుతుంది. ఎస్తేరు గ్రంథంలో శత్రువైనటువంటి హామాను ఉరికంపం మీద ఆ ఇంట్లో పెరట్లో వేసుకున్నాడు కదా, అక్కడ ఉరి తీయడం ద్వారా, అంటే మరణంతో ఎస్తేరు గ్రంథం అంతమవుతుంది. రూతు గ్రంథం ఏమో జననంతో అంతమైతే ఎస్తేరు గ్రంథం మరణంతో అంతమవుతుంది. సరే, మూడవది, రూతు గ్రంథంలో రూతు అన్యురాలు, మోయాబు స్త్రీ. ఎవరిని పెళ్లి చేసుకుంది? బోయాజును వివాహం చేసుకుంది. బోయాజ్ ఎవరు? యూదుడు. రూతు గ్రంథంలో అన్యురాలైనటువంటి రూతు యూదుడైనటువంటి బోయాజును వివాహం చేసుకుంటే, ఎస్తేరు గ్రంథానికి వచ్చేసరికి ఎస్తేరు యూదురాలు, రాజు అన్యుడు. అన్యురాలైనటువంటి ఎస్తేరు, యూదురాలైనటువంటి ఎస్తేరు అన్యుడైనటువంటి రాజు అయినటువంటి అహష్వేరోషును వివాహం చేసుకుంది. ఇక్కడేమో అన్యురాలు యూదుని వివాహం చేసుకుంటే, ఇక్కడేమో యూదురాలు అన్యుడిని వివాహం చేసుకుంది. నాలుగవది, రూతు గ్రంథం అంతా కూడా పేదరికం కనపడుతుంది మనకు. మొదటి అధ్యాయం అంతా ఏడుపు కనపడుతుంది. 2వ అధ్యాయం అంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కష్టపడి పనిచేయడం. ఎక్కడ చూసినా పేదరికం 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 కనపడితే, ఈ పేదరికంలో దేవుడు ఎట్లా పనిచేశాడు మనకు కనపడుతుంది. ఎస్తేరు గ్రంథంలో విందుల మీద విందులు జరుగుతున్నాయి. మొదట రాజు, వస్తి, వీళ్ళందరూ విందులు జరుగుతున్నాయి. తర్వాత ఎస్తేరు చాలా విందులు చేసింది. హామాను కూడా పిలిచి చివరికి ఒక విందు చేసింది. ఇట్లా విందుల మీద విందులు. అంటే ఇక్కడ ఐశ్వర్యవంతులు ఉన్నటువంటి స్థలంలో, అంతఃపురంలో దేవుడు ఎలా పనిచేశాడో మనకు కనపడుతుంది. రూతు గ్రంథంలో పేదరికంలో దేవుడు ఎలా పనిచేశాడో కనపడితే, ఎస్తేరు గ్రంథంలో ఐశ్వర్యంలో దేవుడు ఎలా పనిచేశాడో మనకు కనపడుతుంది. మనము పేదరికంలో ఉన్న, ఐశ్వర్యంలో ఉన్న, దేవుడు మన జీవితాల్లో పనిచేస్తేనే ఆ జీవితాలు సార్థవంతమవుతాయి. సరే, ఇప్పుడు ఈ 2 గ్రంథాల గురించి అక్కడ పక్కకు పెడదాం. ఎందుకంటే నాకు రూతు గ్రంథం చాలా ఇష్టం, చాలామందికి తెలుసు మా చర్చ్లో. ఇప్పుడు మనం రూతు గ్రంథం రావట్లేదు, మనం ఎస్తేరు గ్రంథానికి వస్తాం. ఎస్తేరు గ్రంథంలోకి మనం వస్తే, ఈ ఎస్తేరు యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే, ఎస్తేరు చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయింది, అనాథగా ఉంది. కానీ ఒక యవ్వనస్తురాలు, మనకు తెలుసు కదా, అందమైన అమ్మాయి అయినా ఎస్తేరు చాలా అందగత్త కదా. ఈ రోజుల్లో కనుక మిస్ యూనివర్సిటీ పోటీ పెడితే మిస్ యూనివర్సిటీ కిరీటం ఆమెకే పెట్టాలి, అంత చక్కటి రూపవతి అయినటువంటి ఆమె. ఈ ఎస్తేరు అంటే జాగ్రత్త గమనించండి, ఇంత అందమైనటువంటి అమ్మాయి లేత ప్రాయంలో తన దేశం కానటువంటి దేశంలో, శత్రు దేశంలో వాళ్ళ మధ్యలో ఉందంటే ఆ అమ్మాయికి ఉన్నటువంటి భద్రత ఎలా ఉంటుందో ఆలోచించండి. దేశం కానటువంటి దేశంలో, అంటే ఇక్కడున్న మన మధ్యలో ఉన్న అందమైన అమ్మాయి పాకిస్తాన్ దేశంలో ఒంటరిగా అనాథగా ఉందంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అర్థమవుతుందా? అంటే ఏమైంది చివర్లో ఇశ్రాయేలీలు, అందుకే 5-6 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, ఎప్పుడు పరిస్థితి, దీని నేపథ్యం ఎప్పుడు జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో
ఎస్తేరు ఉన్నది అన్న అర్థం చేసుకోవడానికి 5-6 వచనాలు. షూషాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకైను యూదుడుండెను. అంటే యూదుడు ఈ మొర్దెకై ఆయన వంశావళి ఆ గురించి మాట్లాడుతూ బబులోన్ రాజు ఏం చేశాడు, బబులోన్ రాజు నెబుకద్నెజర్ ఏం చేశాడంటే, ఇక్కడ యూదా రాజు యొకెన్యా అనేటటువంటి యూదా రాజు ఉన్నప్పుడు చెర పట్టుకుపోయాడు. బబులోన్ రాజు వచ్చేసి వీళ్ళందరినీ చెరలోకి తీసుకుని వెళ్ళాడు. చెరలోకి తీసుకువెళ్ళినటువంటి వారిలో 3 దఫాలుగా తీసుకుని వెళ్ళాడు. వీళ్ళు మొదటి దఫా వెళ్ళినటువంటి వారిలో షడ్రెకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగా ఒక సందర్భంలో తీసుకెళ్ళినటువంటి వారిలో ఈ చిన్నమ్మాయిగా వెళ్ళినటువంటి అమ్మాయి అక్కడ యవనస్తురాలుగా తయారైంది, చక్కటి రూపవతిగా తయారైనటువంటి ఎస్తేరు. అంటే దేశం కానటువంటి దేశంలో ఎలా ఉందంటే అభద్రతా భావంతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తనని ఎలా కనికరించాడు, ఎలా తన ప్రణాళికల్లోకి తీసుకుని వచ్చాడు, ఎలాగా మరి అక్కడ ఈ యూదులకు ఆయన ఆశ్రయాన్ని కల్పించాడు, భద్రతను కల్పించాడు. రాజుగారి ద్వారా వచ్చినటువంటి శాసనం యూదులందరి యొక్క సంహరణ ఏ విధంగా ఆపగలిగాడు, అది ఎస్తేరు యొక్క జీవితంలో మనం చూస్తాం. అయితే ప్రారంభంలో ఎస్తేరు ఎలా ఉంది అంటే, మన జీవితం ప్రభువుని ఎరగక ముందు ఎలా ఉన్నదో అలాగే ఉంది ఆ పరిస్థితి కూడా. మనం కూడా శత్రు దేశంలో ఉంది. వాళ్ళ చెప్పు చేతలలో, ఆ శత్రురాజు యొక్క చెప్పు చేతలలో, వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో తను బ్రతుకుతూ ఉంది. మనం కూడా ప్రభువుని ఎరగక మునుపు పాపంలో జీవిస్తూ సాతాను యొక్క కబంధహస్తాలలో వాని చెప్పు చేతలలో ఉన్నటువంటి మనకు ఏమాత్రం నిరీక్షణ లేకుండా ఇవన్నీ జరిగే వరకు ఎస్తేరుకి ఎలాంటి నిరీక్షణ లేదు. తను మంచిగా తను రాణి అవుతుందని కానీ, లేదా తనకు చక్కగా బ్రతకగలుగుతుందని, తన జీవితం బాగుంటుందని కానీ తనకు నమ్మకం ఏమీ లేదు. అయితే దేవుని యొక్క ప్రణాళికలో ఆమెను రాణిగా చేశాడు. తర్వాత మనం అక్కడికి వస్తాం. అయితే మొదట్లో మనం చూసినట్లయితే అభద్రతలో పెరుగుతూ అనాథగా జీవించింది, ఎవరూ పట్టించుకోనటువంటి పరిస్థితి. మన పాప స్థితిలో ఉన్నప్పుడు మనం కూడా మనల్ని ఎవరు రక్షించలేనటువంటి, పాపంలో నుంచి విడిపించలేనటువంటి పరిస్థితుల్లో సాతాను యొక్క కబంధాస్తాల్లో ఉంటే ప్రభు తన కనికరం చొప్పున ఆయన మొదట అడుగు వేసి, అందుకే మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాము, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఆయన మొదట మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మొదట అడుగు వేశాడు. మనం ఆయనను ప్రేమిస్తున్నామని కాదు కానీ ఆయన మొదట మనలను ప్రేమించాడు, ఆయన మొదట మనలను ఎన్నుకున్నాడు. మన దుర్దశను గమనించినటువంటి వాడు. ఎస్తేర్ అయితే ఇక్కడ రాణిగా అయింది, నిస్సహాయ స్థితిలో ఉంటే, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పాపంలో ఉన్నటువంటి మానవుల్ని కూడా దేవుడు విడిపించడానికి మొదటి అడుగు ఆయన వేశాడు. ఆయన ఎన్నుకోబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఆయన గురించి మనం ధ్యానించగలుగుతూ ఉన్నాము. భద్రత లేనటువంటి అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నాము. మనం కూడా మన పాపం మనల్ని మరణానికి తీసుకెళ్తున్నటువంటి అపాయకర స్థితిలో ఉంటే దేవుడు మనల్ని క్రీస్తు యేసు ప్రభు వారిలో రక్షించారు. సరే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అమ్మాయి, అనాథగా ఉన్నటువంటి అమ్మాయి, తండ్రి ప్రేమను తల్లి ప్రేమను నోచుకున్నటువంటి అమ్మాయి, అంటే తల్లి ప్రేమను పంచితే తండ్రి కూడా పంచుతాడు. తండ్రి దగ్గర నుంచి ఆ ప్రొటెక్షన్, ఆ భద్రత వస్తుంది. ఈ రెండూ లేనటువంటి పరిస్థితుల్లో తను జీవిస్తూ ఉంది. మనం కూడా మనల్ని ఎవరూ ప్రేమించలేదు. ఎందుకు మనల్ని ఎవరు ఎందుకు ప్రేమించలేదు? ఎందుకు ప్రేమించలేదంటే మనము ప్రేమకు పాత్రులము కాదు. పాపము మనల్ని ఎలా చేసిందంటే, యెషయా భక్తుడు రాస్తా ఉన్నాడు, పాపము మనల్ని దాన్ని కుష్ఠరోగంతో పోలుస్తూ ఏమంటాడో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, మనకు తెలిసిన వాక్య భాగమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అంటే మానవుని యొక్క పాపము. ఎందుకు మనల్ని ఎవరూ ప్రేమించలేరు అంటే,
ఇక్కడ యెషయా భక్తుడు రాస్తున్నాడు, ఇశ్రాయేలు యొక్క పాపము లేకపోతే మానవుల యొక్క పాపం ఎలా ఉందంటే ఒక రోగిష్టి అయినటువంటి శరీరంతో పోలుస్తూ మానవ శరీరం పాపంతో నింపబడినప్పుడు ఎలా ఉందంటే అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం కూడా లేదు. ఎక్కడ చూచిన దెబ్బలు, గాయాలు, పచ్చిపుండులు, దాంట్లో నుంచి కారుతున్నటువంటి అదంతా కూడా ఎలా ఉందంటే వాళ్ళని ఇష్టపడలేనటువంటి స్థితిలో, అసహ్యించుకునేటటువంటి. ఇప్పుడు ఎవరికన్నా ఒళ్ళంతా గాయాలు, చీము కారుతుంది, ఏంటి ఈగలన్నీ ముసురుతున్నాయి, మనం వెళ్ళి కౌగిలించుకోగలము వాళ్ళ దగ్గరకు తీసుకోగలం. వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే వాసన వస్తుంది. ఆ వాసన కూడా మనం తట్టుకోలేము, మనకు కడుపులో తిప్పేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే మానవుణ్ణి పాపంలో ఉన్నటువంటి మానవుణ్ణి దేవుడు చూస్తే అలా కనపడుతున్నాడు. రోగిష్టి అయినటువంటి శరీరం ఎవరూ ప్రేమించలేరో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, మానవుడు పాపంలో ఉన్నప్పుడు రాజు అంటే దేవుడు ఏం చేశాడంటే మన దగ్గరకు వచ్చాడు. మనము ప్రేమకు పాత్రలము కాము. సరే, ఇప్పుడు మళ్ళీ ఎస్తేరు గ్రంథానికి మనం వద్దాం. ఈ ఎస్తేరు గ్రంథంలో ఏం జరిగింది తర్వాత 16-17 వచనాలు మనం చదువుకున్నప్పుడు, ఇలాగా అనాథగా ఉన్నటువంటి ఈ యవనస్తురాలు, ఈ అమ్మాయి మొత్తానికి రాణి అయిపోయింది. రాణి కావడం వల్ల ఏం జరిగిందంటే నాలుగంతల ఆశీర్వాదం పొందింది ఈ అమ్మాయి. ఈ ఎస్తేరు 4-fold బ్లెస్సింగ్, 4 అంతల ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదాన్ని మనం చూద్దాము. యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందాము. దాన్ని మనం అనుభవించి ఉంటే వాటిని ఆధారంగా చేసుకొని ఈరోజు ప్రభువుని మనం ఆరాధిస్తాం. మొదటిది 17వ వచనం చదవండి చాలు. మొదటిది ఎస్తేరు పొందిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే రాజుగారి ప్రేమ పొందింది. స్త్రీలందరూ, చాలామంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరిలో రాజు ఎవరిని ప్రేమించాడంట? ఎస్తేర్ని ప్రేమించాడంట. రాజు ఎస్తేర్ని ప్రేమించాడు. రాజుగారి ప్రేమ ఎస్తేరు మీద నిలబడింది. అంటే రాయల్ లవ్, రాజుగారి ప్రేమను ఆమె పొందుకుంది. అదే నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మనం పొందాలి దేవుని ప్రేమ. మనం పొందామంటే ఇక్కడ మనం చూస్తాం 7వ వచనంలో తన పిన్నతండ్రి ఇవన్నీ చెప్పిన తర్వాత, ఆమె అందమైన రూపమును సుందర ముఖమును కలదై ఉండెను. అందమైన రూపం ఉందంట, ముఖం కూడా ఎంతో అంటే ఫ్లాలెస్, ఎంతో చక్కటి, చూడంగానే అబ్బా ఎంత అందమైన అమ్మాయి అనిపిస్తుంది. అంత అందంగా ఉంది కాబట్టి ప్రేమించాడు. నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనము దేవుని చేత ప్రేమించబడడానికి మనం ఇప్పుడే చూసుకున్నాం. యెషయా భక్తుడు పాపము మానవుని ఎలా చేసిందంటే, పాపపు కుష్టి మానవుని ఎలా చేసిందంటే అరికాలు మొదలుకొని తల వరకు ఏమాత్రము సొగసైన స్వరూపమైనటువంటి లేనటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభు లేకపోతే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆయన కుమారుని పంపించి మనకు బదులుగా ఆయనను శిలువ మీద ఆయనను శిక్షించి మన కొరకు ఆయన స్వరూపము సొగసు లేకుండా చేసి అంతవరకు వెళ్ళాడు. మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎస్తేరు ఆ ప్రేమను పొందటానికి కనీసం ఆమె అందమైన రూపము, సుందర ముఖం గలది కాబట్టి ప్రేమించాడు. మనలో ఏముందని మనల్ని ప్రేమించాడు మన ప్రభు. ఆమె పొందిన ప్రేమ కంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం పొందినటువంటి ప్రేమ ఎంత శ్రేష్టమైందో ఒక్కసారి మనం గమనిస్తే, అయ్యా ఎస్తేరు ప్రేమ పొందడానికి తన కనీసం అందమైన రూపము, సుందర ముఖం గలది. నీవు నన్ను ప్రేమించడానికి నాలో ఏముంది తండ్రి? అయినా నీవు నన్ను ప్రేమించావు. ఎంత ప్రేమించావంటే నీ కుమారుని కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రేమించబడడానికి యోగ్యత లేనటువంటి నన్ను నీవు ప్రేమించావు. దాని కొరకు నీ కుమారుని కూడా వధించావు. అంతగా నీ ప్రేమను నా మీద ఒలకబోసావు. అయ్యా నేను ఆరాధించకుండా ఎట్లుంటాను? కాబట్టి ఉదయకాలం మొదటిది ఎస్తేరు పొందిన ఆశీర్వాదం, లేకపోతే రాజు దగ్గర పొందినటువంటి దీవెన ఏంటంటే, లేకపోతే ఆమె పొందిన బ్లెస్సింగ్ ఏంటంటే, ఆశీర్వాదం ఏంటంటే రాజుగారి ప్రేమ పొందింది. యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం కూడా ప్రేమ పొందాము, మన దేవుని ప్రేమ పొందాము. మనం చూస్తాం కదా, ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడంట.
విడువక ప్రేమిస్తాడంట. నాకు బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటే ఎప్పుడు నన్ను ఒక్కసారి అట్లా ఆపేటటువంటి పదం ఏంటంటే హిస్ అన్ఫెయిలింగ్ లవ్. నేను ఫెయిల్ అయిపోవచ్చు చాలాసార్లు, బట్ హిస్ లవ్ నెవర్ అండ్ ఎవర్ ఫెయిల్స్. ఎప్పుడు కూడా ఆయన ప్రేమించకుండా ఉండలేడు. అటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు మనము ఆయన ఆ కారణం చేత ఆరాధించాలి. మొదటిది. రెండవది అదే 17వ వచనం తర్వాత భాగం చదువుదాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. ఇంకా కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. రెండవ ఆశీర్వాదం ఏంటంటే దయాదాక్షిణ్యాలు పొందిందంట, దయ పొందింది. చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది అందగత్తలు ఉన్నారు, చాలామంది రూపవతులు ఉన్నారు. వాళ్ళందరిలో రాజు మనసు దేవుడు ఏం చేశాడంటే అక్కడ నిలిపేశాడు. ఇక వేరే వాళ్ళని చూడకుండా చేశాడు. ఎస్తేరు మీద నిలిచిపోయింది ఆయన దృష్టి. అంటే దయాదాక్షిణ్యాలు, రాజు యొక్క దయాదాక్షిణ్యాలు పొందింది. మనం కూడా అంటే దయ పొందడానికి మళ్ళీ ఈ ఆశీర్వాదాలన్నిటికీ ఎస్తేరు కారణం ఉంది. ఆమె అందమైన రూపము, సుందరముఖం కలిగినటువంటిది. అలా ఉంది కాబట్టి ఈ అమ్మాయి కొంచెం పేదరికంలో ఉన్న బాగుందబ్బా, మంచి అమ్మాయి అన్న మనసన్న వస్తుంది. అయితే మన మీద దేవుడు తన ప్రేమ, తన దయాదాక్షిణ్యాలు చూపించాడు. తన యొక్క కృప, తన యొక్క కనికరాన్ని మన మీద చూపించారు. మనం చాలాసార్లు మనము ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు అంటుంటాం కదా, మీ కృపా కనికరములను బట్టి మీకు వందనాలు ప్రభువా అని మనం చేస్తూ ఉంటాం. కృప అంటే ఏంటి, కనికరం అంటే ఏంటో మనము ఈ రెండిట్లో కొంచెము అంటే రెండు వేరు వేరు పదాలు. కొన్నిసార్లు కృపా కనికరం రెండు ఒకటే అనుకోకండి. కృప వేరు, కనికరం వేరు. నేను ఇప్పుడు మామూలుగా చెప్తుంటాను ఈ ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణ అర్థం కావడానికి. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, వాడు దొంగతనం చేస్తూ ఉంటే దొరికాడు పోలీసుడు. ఇప్పుడు వాడు ఏం చేయాలి, పోలీసు ఏం చేయాలి, శిక్ష చేయాలి, అంతే కదా, తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. ఎందుకు, దొంగతనానికి వాడికి రావాల్సినటువంటి శిక్ష జైలు శిక్ష. ఒకవేళ వాడు బతిమలాడుతున్నాడు పోలీస్ని, అయ్యా వారం రోజులైంది తిని నేను ఇంక నేను తినకపోతే చచ్చిపోతానని ఈ దొంగతనానికి వచ్చానయ్యా, నన్ను వదిలిపెట్టంటే, సరేలేరా పోరా అన్నాడంటే జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. అంటే కనికరం అంటే అర్థం ఏంటంటే రావాల్సిన శిక్ష అతడు శిక్షించబడాలి, కానీ శిక్షించకుండా వదిలేస్తే దాన్ని ఏమంటారు, కనికరము అంటారు. అంటే మనకు రావాల్సిన శిక్ష ఏంటి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. అందరూ మరణానికి పాత్రులమైనటువంటి వాళ్ళమే. మన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, సరేలే నీ మరణాన్ని మాఫీ చేస్తున్నాను, నీకు మరణం లేకుండా చేస్తున్నాను అని చెప్పాడంటే అది ఆయన యొక్క కనికరము. రావాల్సిన శిక్ష, దేవుని ఉగ్రత మన మీద ఉంది కదా, ఆ ఉగ్రత లేకుండా, ఉగ్రత యేసుప్రభు తన మీద వేసుకున్నాడు, తండ్రి యొక్క ఉగ్రత మనల్ని విడిపించాడు. మనము మరణానికి పాత్రలం కావాలి, మరణం నుంచి విడిపించాడు. సాతాను యొక్క హస్తాల్లో నుంచి విడిపించాడు దేవుడు. వీటన్నిటినీ ఏంటంటే, అయ్యో వీళ్ళు నలిగిపోతున్నారు వాడి చేతిలో, వీళ్ళు అల్లాడిపోతున్నారు, వీళ్ళు హింసించబడుతున్నారు, వాడి నుంచి తప్పించాలి. ఇవన్నీ దేవుని యొక్క కనికరము. దేవుని యొక్క కృప అంటే ఏంటి, మళ్ళీ దొంగ దగ్గరకు వద్దాం. ఈ దొంగ ఏమన్నాడు, బతివులాడుకున్నాడు. ఈ పోలీస్ ఏమన్నాడు, సరేలేరా నేను వదిలేస్తున్నాను అన్నాడు. మళ్ళీ పోలీస్కి ఒక ఆలోచన వచ్చింది, వీడు ఇలాగే ఉంటే మళ్ళీ ఆకలికి మళ్ళీ వీడు దొంగతనం చేస్తాడేమో, ఒరేయ్ నేను నీకు ఈ బతుకు వదిలేసేరా, నేను నీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను అన్నాడు అనుకోండి. వాడు పాత్రుడేనా దానికి, గవర్నమెంట్ ఉద్యోగానికి పాత్రుడేనా? సరే నేను నీకు ఒక స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానరా అని ఉద్యోగంలో పెట్టాడు అనుకో, అది కృప. అంటే దేనికి పాత్రుడు కాడో అది పొందడం. మనం దేనికి పాత్రులం కాము, దేవుని పిల్లలు అనిపించుకోవడానికి మనం ఏమన్నా పాత్రులమా, దేవుని వారసులు అనిపించుకోవడానికి పాత్రులమా, నేను పరలోకానికి మనం పాత్రులమా, ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి మనం పాత్రులమా? ఇవన్నీ దేవుడు శిలువ మీద తన కుమారుని బట్టి ఇచ్చేశాడు. అంటే ఏ శిక్షకు మనం పాత్రులమో ఆ శిక్ష మనకి ఇవ్వకుండా ఆయన కనికరం చూపిస్తే, దేనికి మనం అపాత్రులమో ఆయన పిల్లలు అనిపించుకోవడానికి, ఆయన వారసులు అనిపించుకోవడానికి, లేకపోతే పరలోకానికి, వీటన్నిటికీ దేనికైతే మనం పాత్రులము కామో అది మనకి ఇవ్వడము ఆయన కృప.
ఎస్తేరు ఏ విధంగా అయితే రాజు యొక్క కృపా కనికరాలు లేదా దయాదాక్షిణ్యాలు పొందిందో, మన ప్రభు కల్వరి శిలువ మీద మన స్థానాన్ని తీసుకున్న కారణాన్ని బట్టి దేవుని యొక్క కృపా కనికరాలు మనము పొందుతున్నాము. ఈ ఉదయకాలం ప్రభువుని మొదటిది, అయ్యా నీ ప్రేమను బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నేను అపాత్రుడను అపాత్రురాలను, నన్ను ప్రేమించావు, నీ ప్రేమ నా మీద నిలిపావు, కాబట్టి నీకు వందనాలు ప్రభువా. రెండవది ఏంటి? నీ కృపా కనికరాలను బట్టి నీకు వందనాలు. నాకు వాస్తవానికి నేను దేనికి పాత్రుడో, ఏ శిక్షకు పాత్రుడో నన్ను ఆ శిక్ష నుంచి తప్పించి పాత్రత లేకపోతే యోగ్యత లేనటువంటి, ఆ అర్హత లేనటువంటి, ఆ ఉన్నతమైనటువంటి పరలోక స్థలాల్లో కూర్చోబెట్టావు నన్ను. నీ బిడ్డను అంటున్నావు, నీతో పాటు కూర్చోబెట్టుకుంటున్నాను అంటున్నావు. దీనికి నేను పాత్రుడు కాను. ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలోనికి నన్ను తీసుకురావడానికి నీవు ఆలోచిస్తున్నావయ్యా. నీవెంత గొప్ప దేవుడవు. ప్రభుని ఆ రెండో కారణాన్ని బట్టి ఆయన మనం ఆరాధించాలి. ఇప్పుడు మూడవది చూద్దాం. 16వ వచనానికి రండి. 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం అండి. రాజు నగరిలోనికి అతని యొద్దకు పోగా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంట? ఈమె రాజుగారి సమూహంలోనికి వెళ్ళింది, రాజుగారి సన్నిధిలోకి వెళ్ళింది, రాజుగారి ప్రెజెన్స్లోకి వెళ్ళింది. ఇంటు ద కింగ్స్ ప్రెజెన్స్. ఈమె మామూలుగా వాస్తవానికి పాత్రురాలు కాదు. ఎస్తేరు కూడా పెళ్ళైన తర్వాత, రాణి అయిన తర్వాత కూడా అంటది కదా, మొర్దుకై వచ్చేసి, అయ్యా యూదుల మీద అంతా, అమ్మ యూదుల మీద అంతా కూడా ఇట్లా శాసనం వచ్చింది, నువ్వు పోయి మాట్లాడంటే ఆయన పిలవకుండా పోతే కష్టం అంటుంది. ఇంక రాణి కాకముందు ఇంకెలా ఉంటుంది ఆమె పరిస్థితి? అసలు కూడా ఆలోచించలేదు రాజు యొక్క సమ్ముఖంలోనికి వెళ్ళడానికి. అయితే ఆమె అందమైన రూపము, సుందర ముఖము గలది కాబట్టి రాజు యొక్క సమ్ముఖంలోనికి తీసుకురాబడగలిగింది. మూడవ ఆశీర్వాదం, మనము ఈ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలోకి రాగలుగుతున్నామంటే, ఆయన సన్నిధిలోకి వచ్చి ఆ కృపాసనాన్ని చేరి ఎప్పుడు కావాలంటే అప్పుడు అబ్బా తండ్రి అని మనం పిలవగలుగుతున్నామంటే, తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువ మీద చేసినటువంటి బలియాగమే. పాత నిబంధన గ్రంథంలో యాజకులైనటువంటి వారు, ప్రధాన యాజకుడైనటువంటి వారు అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఎక్కడైతే మందసం ఉందో, ఎక్కడైతే కెరూబులు ఆ మందసం మీద ఉన్నాయో, దేవుని యొక్క సన్నిధి ఎక్కడుందో అక్కడికి వెళ్ళడానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి సంవత్సరానికి ఒక్కసారి మరి ప్రజలందరి తరఫున ప్రోక్షించబడినటువంటి రక్తాన్ని తీసుకొని భయముతో లోపలికి ప్రవేశించాలి. ఈ ప్రధాన యాజకుడు అంటే దేవుని యొక్క సన్నిధిలో అందరూ వెళ్ళడానికి లేదు, ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారే ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాడు కట్టి బయట ఒకళ్ళు ఉంటారు, మిగిలిన యాజకులు ఉంటారు. వాళ్ళకున్న యూనిఫామ్, వాళ్ళకున్న ఎఫోదు, ఇది వేసుకునే ఆ వస్త్రం ఎలా ఉంటుందంటే, ఈ ప్రధాన యాజకుని వస్త్రాలకి కింద ఆ గంటలు ఉంటాయి, దానిమ్మ పళ్ళు గంటలు అట్లా ఆల్టర్నేట్గా ఉంటాయి. అంటే లోపల వెళ్ళి ఆ మందసం మీద రక్తాన్ని అన్నీ చిమురుతూ ఉంటే కదులుతూ ఉంటాడు కదా, కదులుతుంటే ఏమవుతుంది? గంటలు సౌండ్ వస్తూ ఉంటుంది, శబ్దం వస్తూ ఉంటుంది. సౌండ్ ఆగిపోయింది అనుకోండి, వీళ్ళకి తాడు పట్టుకొని లాగాలి. తాడు పట్టుకొని లాగితే వాడు వెనక్కి లాగాడు అనుకోండి, లోపల ఉన్న ప్రధాన యాజకుడు ఇంకా బ్రతికే ఉన్నాడని అర్థం. ఎందుకంటే ఆ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధికి అజాగ్రత్తగా వెళ్ళడానికి వీలు లేదు, ఏమాత్రం పాపముతో ప్రవేశించడానికి వీలు లేదు, దేవుడు నియమించిన కట్టడలను అనుసరించకుండా వెళ్ళడానికి వీలు లేదు. వెళితే చచ్చిపోతాడు, చచ్చిపోతే చచ్చిపోయిన శవాన్ని తీసుకురావడానికి కూడా లోపలికి వెళ్ళకూడదు ఎవరు. తాడు కట్టారు కాబట్టి ఇక ఏమి చలనం లేదు, ఎంత లాగినా అట్లే ఉంది అంటే పట్టుకొని బయటకు లాగేయాలి, వీళ్ళు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి ఏమాత్రం వీలు లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువ మీద ఆయన చనిపోయి మూడు గంటల పాటు ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నటువంటి 6 గంటల పాటు వేలాడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో దేవాలయంలో ఏం జరిగిందంట? తెర
తెర పైనుండి చిరిగినని ఉంటుంది. కింద నుంచి అంటే ఎవరో కింద నుంచి చింపారు అనుకోవచ్చు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది అది. ఎక్కడి నుంచి అంటే దేవాలయంలో ఉన్నటువంటి తెర పైనుండి చిరిగిన, అంటే దేవుని ద్వారా జరిగించబడినటువంటి కార్యము. అంటే ఆ తెర చిరగడం మనకేంటంటే దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఏం చేసిందంటే మనలను దేవుని యొక్క ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళగలిగింది, ఇప్పుడు నిత్యమైన సన్నిధిలో ఉండగలిగేటటువంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఆ రోజు ఎస్తేరు రాజు వలన పొందినటువంటి ఆశీర్వాదం కంటే ధన్యకరమైనటువంటి ఆశీర్వాదం ఈరోజు మనం దేవుని కృపాసనాన్ని చేరి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన హృదయాన్ని కొమ్మరించుకోగలిగేటటువంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా మనం ఎలా ఉండగలుగుతాం? మొదటిది, ఎస్తేరు ఏం పొందింది? రాజు దగ్గర నుంచి ప్రేమ పొందింది. రెండవది దయాదాక్షిణ్యములు లేకపోతే కృపాకనికరాలు పొందింది. మూడవది ఆయన సన్నిధిలోనికి ప్రవేశాన్ని పొందింది. నాలుగవది 17వ వచనము చివరి భాగం, అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. రాయల్ క్రౌన్. ఈ కిరీటధారి అయింది ఆమె. ఇప్పుడు రాజు ఏం చేశాడంటే రాణి వస్తిని తీసాడు. నా మాట అయినా నువ్వు పో అన్నాడు. ఇది తీసుకొచ్చి కిరీటాన్ని ఆమె మీద పెట్టాడు. అంటే ఆ ఘనతనిచ్చాడు, ఆ ఆనర్ ఇచ్చాడు. ప్రభు మనల్ని రక్షించింది. రక్షణలో 3 భాగాలు ఉన్నాయి, 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనం అర్థం చేసుకోవాల్సినవి. ఏ రోజైతే మనం ప్రభువుని రక్షకుడిగా అంగీకరించామో మనము నీతిమంతులుగా చేర్చబడుతున్నాం. వీఆర్ జస్టిఫైడ్. తర్వాత ప్రతిరోజు శరీరంలో ఉన్నాం కాబట్టి తప్పిపోతూ ఉంటాం కాబట్టి ప్రతిరోజు దేవుడు మన జీవితంలో పనిచేస్తూ ఉంటాడు. రక్షణలో 2వ భాగం ఏంటంటే శుద్ధీకరణ, శాంక్టిఫికేషన్. మొదటిది నీతిమంతులుగా తీర్చబడ్డం, ఒక్కసారిగా నీతిమంతులుగా తీర్చబడ్డం అయిపోయింది. అక్కడి నుంచి దేవుడు మనల్ని శాంక్టిఫై చేస్తూ ఉంటాడు, పరిశుద్ధతలోనికి తీసుకుని వస్తుంటాడు, పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మూడవది రక్షణలో గ్లోరిఫికేషన్, మహిమపరుస్తాడు. దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకుని వస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించారో, ఆయనను వెంబడిస్తున్నారో వాళ్ళకు కూడా జీవ కిరీటాన్ని పొందేటటువంటి వాళ్ళుగా ఉంటారు. మనల్ని కూడా ఆయన ఆ ఘనత, ఆయనతో పాటు కూర్చోబెట్టుకునేటటువంటి, ఆయనతో పాటు ఉండేటటువంటి మనలను ఆయనతో పాటు రాజులుగా ఆయన చేస్తున్నాడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి పేతురు తన పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయము ఏమని రాస్తున్నాడు? రాజులైన, చదువుదామన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ మీరు ఎవరంటున్నాడు? ఏర్పరచబడిన వంశము. మీరు మామూలు కాదు, మీరెవరు? రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని రాజులని పిలుస్తున్నాడు. మనల్ని రాజులుగా, యాజకులుగా చేశాడు. కిరీటం లేని రాజు ఉంటాడా? ఉంటాడు. కాబట్టి ఆ రోజు రాణి ఏ విధంగా కిరీటం పొందిందో, ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలకి దేవుడు ఎట్లా ఆధిక్యత ఇస్తున్నాడు అంటే ఆయన మనల్ని రాజులుగా పిలుస్తూ ఉన్నాడు. 4 ఆశీర్వాదాలు రాణి ఎస్తేర్ పొందింది. రాజు ప్రేమ పొందింది, దయాదాక్షిణ్యాలు లేదా కృపా కనికరాములు పొందింది. 3వది ఆయన సన్నిధిలోనికి ప్రవేశం పొందింది. 4వది ఆమె ఘనపరచబడింది. రాజు కిరీటధారిణిగా చేశాడు తనను. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని ఉన్నతమైనటువంటి ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మన ఎడల దయాదాక్షిణ్యాలు లేకపోతే కృపా కనికరములు మన ఎడల చూపించి ఆయన సన్నిధిలోనికి పాత నిబంధన గ్రంథంలో ఆధిక్యత లేనటువంటి వాళ్ళకు పొందిన ఆధిక్యత కంటే అధికమైనటువంటి ఆధిక్యత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన సన్నిధిలోనికి ప్రవేశించగలిగేటటువంటి ఆధిక్యతనిచ్చి మనల్ని ఘనపరచడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రభువు. ఎస్తేరు అన్నీ పొందడానికి మళ్ళీ చెప్తున్నాను, తనకు కారణం ఉంది.
కానీ ఈ ఆశీర్వాదాలు మనం పొందటానికి ఏ కారణం లేదు, వీటిని పొందడానికి అర్హత లేదు మనకు. కాబట్టి ఎస్తేరు రాజుకు రుణపడిన దానికంటే మనం మన ప్రభువుకి ఎంత రుణపడాలి. మన ప్రభువుని మనము దీన్ని గనక గ్రహించుంటే ఎంత విలువను ప్రభు మనకు ఆపాదించాడన్నది మనం గమనించగలిగితే మనం ఆయనను ఆరాధించకుండా ఉండలేం. అంటే ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం.